పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానన్నారు డ్వామం ప్రాజెక్టు డైరెక్టర్ అప్పారావు. ఇక ఉపాధి కూలీలు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తొందరలోనే వేతనాలను విడుదల చేస్తుందని తెలిపారు. ఇక జిల్లాలో కొన్ని చోట్ల ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయన్న ఆయన తప్పు చేసిన కొంతమందిని తొలగించినట్లు వివరించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్న డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ అప్పారావుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. హామీ కూలీలు 1,20,000 వరకు సుమారు ఉన్నారని అంచనా. అయితే వీళ్ళకి 48 కోట్ల వరకు బకాయి ఉన్నాయని, వేతనాలు అందక మేము ఇబ్బంది పడుతున్నామని అయితే నిరసనలు అయితే తెలియజేస్తున్నారని మనకు సమాచారం అందింది. దీని మీద మనకి సమాచారం అందించడానికి మనతో పాటు జిల్లా పీడీ అప్పారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు మన జిల్లాలో ఎంతమంది అయితే ఈ కూలీలు అయితే ఉన్నారో వాళ్ళకి ఎంత బకాయిలు ఉన్నాయి, అసలు ఎప్పటిలోకి ఈ బకాయిలు క్లియర్ అవుతాయంటారు? అంటే మనకి ఇప్పటి వరకు 90,000 మంది కుటుంబాలు మనకి ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. దాంట్లో ఇప్పటి వరకు మనకి ఒక 45 కోట్ల రూపాయలు వరకు మనం అమౌంట్ ఇవ్వాల్సి ఉంది. ఆల్రెడీ వాళ్ళు మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ సకాలంలో రిలీజ్ అవ్వక మనకి ఇంకా రాలేదు. ఒక వారం రోజులు కమిషనర్ సారు కానీ నా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ సారు ఒక వారం రోజుల్లో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళు స్టేట్ కమిషనర్ గారు కానీ లేదా డైరెక్టర్ ఈజీఎస్ గారు కానీ కంటిన్యూస్గా పర్సూ చేస్తున్నారండి. అలా జిల్లా కలెక్టర్ గారు కూడా కంటిన్యూస్గా పర్సూ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా త్వరలోనే పడే అవకాశం ఉందండి. ఒక వారం రోజుల్లో పడే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఈ ఉపాధి కూలీల్లో జరిగిన అవకతవకలు ఉన్నాయని ప్రతి చోట అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. మీరు స్వయంగా ఉండి వెళ్ళి కూడా చూశారు. అలాగే మన ఇక్కడ భీమవరం మండలం చింతకోట గారిలో కూడా అయితే జరిగిందన్న, అలా జిల్లాలో కూడా చాలా చోట్ల అయితే డిస్టర్బెన్స్ అవుతుంది. అసలు ఈ అవకతవకలు ఎలా జరుగుతున్నాయంటే దాని మీద మీరు ఇంకా సమగ్రంగా ఏం నివేదిక చేస్తున్నారు? ఓకే అండి, మనము వీళ్ళు ఈ ఎన్ఎంఎంఎస్ ఈఎంఎంఎస్ ప్రకారం వాళ్ళు ఆన్లైన్ చేయాలి. ప్రతి కూడా ఎంతమంది అయితే మనకు కూలీలు వచ్చారో దానికి ఉదయం 9 గంటలలోపు ఒక ఫోటో తీయాలి. తర్వాత ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత 2 ఫోటో తీస్తేనే వీళ్ళకి పేమెంట్ రావడం జరుగుతుంది. అయితే మనకి తిరుకోటు గరువులో మనకి వీరవాసరం మండలంలో ఒక ప్రాబ్లం అయితే రావడం జరిగింది. కంప్లైంట్ వచ్చిందండి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారిని విచారణ చేసాం. విచారణలో కూడా ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మీద అతను ఈ యొక్క అంటే ఒక 20 మంది వస్తే 30 మంది కూలీలు వేశాడు అనేది ఆరోపణ రుజువైంది. దాంతో ఏపీడీ గారి నివేదికను బట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అతను ఫీల్డ్ అసిస్టెంట్ పదవి నుంచి కూడా తొలగించడానికి కలెక్టర్ గారికి నివేదిస్తామండి. మనకి ఈ యొక్క మెటీరియల్ రూపంలో మన వర్కులు చేసుకోవడానికి అవకాశం ఉంది. మొన్న 24-25 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా ఒక 60 కోట్లతో మనకి ఈ యొక్క మెటీరియల్ సంబంధించి ఒక 64 కిలోమీటర్లు సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టర్ వారు ప్రతి కాన్స్టిట్యున్సీకి 7 కోట్లు చెప్పిన మనకి మెటీరియల్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. డ్వామా వారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుందండి. అట్లాగే మనకి సీసీ డ్రైన్స్, అట్లాగే మనకి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు డ్రైన్ 1 లక్ష రూపాయలకు మాత్రమే మన డ్రైన్ వేసుకోవడానికి అవకాశం ఉంది ఎన్ఆర్ఈఎస్ సైట్లో. కాబట్టి దీనికి సంబంధించి 1 లక్ష రూపాయల వరకు మనం ఇస్తున్నాం. దానికి దాన్ని బట్టి ఉదాహరణకి అప్పారావు గారి ఇంటి దగ్గర సుబ్బారావు గారి ఇంటి వరకు, సుబ్బారావు గారి నుంచి మళ్ళీ వెంకటేశ్వరరావు గారి ఇంటి వరకు అలాగా ఎస్టిమేషన్ జనరేట్ చేసుకుని ఈ వర్కులు చేసుకోవచ్చు. ఇది కూడా మంచి పథకం. అంతేకాకుండా మనకి క్యాటిల్ షెడ్లు మనకు సుమారుగా గత సంవత్సరం ఒక 950 క్యాటిల్ షెడ్లు మంజూరు చేయడం జరిగిందండి. దాంట్లో 770 మనకి గ్రౌండ్ చేసాం. అట్లాగే 600 క్యాటిల్ షెడ్లు కూడా ఇంచుమించుగా అన్నీ కంప్లీట్ అయినాయి. మిగతా రిమైనింగ్ అన్నీ కూడా వివిధ దశలో ఉన్నాయి. అయితే పేమెంట్ అనేది ఇప్పటి వరకు ఒక 10 కోట్ల వరకు వారికి పేమెంట్ చెల్లించాం. ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుని ఒక స్టేజ్ వారీగా అంటే బేస్మెంట్ లెవెల్ వేసుకుని లేకపోతే రూఫ్ లెవెల్ వేసుకున్నట్లయితే క్యాటిల్ షెడ్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా పూర్తి ఉచితం. రైతులందరికీ కూడా మనం ఒక 2 క్యాటిల్ షెడ్లు ఉన్నవాళ్ళు లేదా 4 క్యాటిల్ షెడ్లు ఉన్నవాళ్ళు అట్లాగే 6 క్యాటిల్ షెడ్ ఉన్న వాళ్ళు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎటువంటి అవకతవకలు ఉన్నా వారి మీద చర్యలు తీసుకొని కొంతమందిని అయితే మేము సస్పెండ్ చేస్తామని తెలియజేస్తున్నారు. అలాగే
ఈ పథకం ద్వారా ఎవరికైతే లబ్ధిదారులు అయితే ఉన్నారో, ఎవరికైతే కూలీలు ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఖచ్చితమైన న్యాయం అయితే మేము చేస్తామంటున్నారు. అలాగే ఎవరైతే ఈ వేతనాల బకాయి ఉన్నారో వాళ్ళకి అతి తొందరలోనే కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆ బకాయిలు చెల్లిస్తామని అయితే మనతో పాటు పీడీ డైరెక్టర్ అప్పారావు గారు తెలియజేశారు. మన ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి శ్రీ సత్యసాయి కదిరి మండలం